హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఈనాడు పేపర్లో వార్తలను చూద్దాం. ఎన్నికల ఎలక్ట్రానిక్ రికార్డులు తనిఖీ కుదరదట, సీసీ కెమెరాల వీడియోలు వెబ్కాస్టింగ్ బహిరంగపరచకుండా చర్యలు, ఎన్నికల నిబంధనల్లో ఈసీ మార్పులట. పారదర్శకతకు ఇది విఘాతమని కాంగ్రెస్ మండిపాటు. ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులు ఎప్పుడంటే అప్పుడు చూసుకునే అవకాశం ఈ భారతదేశంలో ఓటేసిన ప్రతి పౌరుడికి ఉండాలి, కంటెస్ట్ చేసిన ప్రతి అభ్యర్థికి ఉండాలి. కానీ ఎన్నికల ఎలక్ట్రానిక్ రికార్డులను తనిఖీ కుదరదు అంటుండు. మరి తనిఖీ కుదరినప్పుడు ఆడెక్కడ ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నట్టు, పక్షపాతం లేకుండా జరుగుతున్నట్టు అనుకోవాలా? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలపైన ఈవీఎంలలో ఏదో జరిగిందని అనుమానం, ఒరిస్సాలో, మహారాష్ట్రలో, ఇట్లా చాలా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలలో ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినాయి. ఆ ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయో, లేకపోతే ఈవీఎంలు పనిచేయట్లేదా, హ్యాక్ అయినాయా, ఇట్లా రకరకాల చర్చ ఉంది. ఈవీఎంలతో వచ్చిన ప్రభుత్వాలని చాలా రాష్ట్ర ప్రభుత్వాలపైన ఇలా ఒక చర్చ జరుగుతుంది ప్రజలలో. ప్రజలు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు అసలు మనకంటే అడ్వాన్స్డ్గా ఉన్న అమెరికా లాంటి కంట్రీలు కూడా ఎలక్ట్రానిక్ విషయాలతో ఎన్నికలు పెట్టట్లే, కేవలం బ్యాలెట్ పేపరే. కాంగ్రెస్ పార్టీ అయితే బ్యాలెట్ పేపరే ముద్దు, ఈవీఎంలు వద్దని ఒక నినాదాన్ని తీసుకొని జోడో యాత్ర చేయాలనుకుంటుంది దేశవ్యాప్తంగా. అసలు ఎన్నికల ప్రక్రియను మార్చాలి, ఈవీఎంలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది కాకుండా పాత పద్ధతిలో బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని ఒక నినాదం తీసుకొని చేస్తుంది. ఇన్ని జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేసింది? కొత్తగా మళ్ళీ ఇది ఒకటి తాంటా పెట్టింది. అసలు మేమేం చెప్పావు, నువ్వేం చూడొద్దు. మరి ఏం జరుగుతున్నట్టు? ఏమీ చెప్పకుండా ఉండాల్సినంత రహస్యం ఏముంది? తనిఖీ చేసుకుంటే తనిఖీ చేయాల్సిన అవసరం లేనంత రహస్యాలు ఏమున్నాయి అందులో? ఏదో రహస్యం ఉంటేనే కదా ఇప్పుడు దొంగ పని చేస్తేనే అది బయటపడిద్దని చూడలేరు. అంత పర్ఫెక్ట్గా ఉందనుకో, ఇక పడేస్తారు, ముఖాన్ని పడేసి చెక్ చేసుకో అంటాడు. ఆ చెక్ చేసుకోవడానికి, తనిఖీ చేసుకోవడానికి ఉన్న అభ్యంతరం ఏంది? ఏం భూమి బద్దలైద్దా, ఆకాశం విరిగిపడిద్దా, ఏముందంటే దానికి ఏదో కారణాలు చెబుతున్నాడా. మొత్తానికైతే ఎలక్ట్రానిక్ రికార్డుని తనిఖీ చేయడం కుదరదు, అసలు ఓటు వేయడం కూడా కుదురుద్ది అంటారు, కుదరదు అంటారు. ఇక మేమే చూసుకుంటాం, మీ మైండ్లలో ఏముందో మాకు తెలుసు అని కూడా భవిష్యత్తులో తెస్తారేమో. దీనిపైన కాంగ్రెస్ పార్టీ మండిపడిన పరిస్థితి. ఎన్నికల నిబంధనలలో ఎన్నికల సంఘం మార్పులు చేసింది. ఇక్కడ నుంచి పోలింగ్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను, వెబ్కాస్టింగ్ రికార్డులను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధం విధించింది. అయిపోయాయి. ఇక సీసీటీవీ ఫుటేజ్ లేదట, వెబ్కాస్టింగ్ లేదట, ఎంత అంటే అంత ఒత్తుకోవచ్చు. అరే అది సీక్రెట్ ఓటింగు, తెరసాటున వేస్తారు. ఏమైతే సీసీ ఫుటేజ్ చూపించితే ఏం జరుగుతుందో తెలవాలి కదా. ఇప్పటికే చాలా అనుమానాలు ఉన్నాయి, ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయని, ఈవీఎంలు పనిచేయట్లేదని, ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయని రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అసలు పబ్లిక్ ఒపీనియన్కి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినాయి. అటు ఒరిస్సా కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, మహారాష్ట్ర ఎన్నికలలో చాలామంది పెద్ద పెద్ద రాజకీయ పండితులు, 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న నాయకులు కూడా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ మళ్ళీ ఇది తీసుకొచ్చారు. దీనికి ఏం చెప్తున్నారు? 1961లోని రూల్ 93(2)A శుక్రవారం కేంద్ర న్యాయశాఖ సవరించింది. ఈ సవరణకు ఓ కోర్టు కేసు కారణమని ఈసీతో పాటు న్యాయశాఖ వేరువేరుగా వాళ్ళు ఇచ్చాయట. మీరు ఏది ఎవరిని ఏ కోర్టు చెప్పదు ఇట్లా. అరే మామూలు కిల్లీ దుకాణము, పానీపూరి అమ్మే దుకాణం లేదా బజ్జీలు అమ్మే దుకాణం దగ్గర కూడా సీసీ కెమెరా పెడుతున్నారు. డైరెక్ట్గా సీసీ కెమెరా పెట్టి పోలీసులు లింక్ పెట్టుకుంటున్నారు. అట్లాంటిది ఎన్నికల ప్రక్రియ, ఈ దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలంటే, ఎన్నికలు జరిగే పోలింగ్ బూత్ సమస్య సీసీ ఫుటేజ్, వెబ్కాస్టింగ్ చూపించవద్దు, తనిఖీ చేసే అవకాశం లేదు, మేము పారదర్శకత పాటిస్తామంటే దాంట్లో ఏం ట్రాన్స్పరెంట్ ఉన్నట్టు? ఏదో దొంగ పనులు చేయడానికి మళ్ళొక సవరణ చేశారనేది అర్థమవుతుంది. అంటే దీనిపైన కాంగ్రెస్ పార్టీ అయితే మండిపడ్డది. తనిఖీ అయితే కుదరదట. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్నికలపైన, మహారాష్ట్ర, ఒరిస్సా పైన, ఆంధ్రప్రదేశ్లో అయితే స్పష్టంగా చాలామంది ప్రజలు ఇది ప్రజల ప్రభుత్వం కాదు, ఈవీఎంల ప్రభుత్వం అని కామెంట్లు చేస్తారు. పరిస్థితి ప్రజలు అనుకుంటున్నారు. మరి దాంట్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది తేలవాల్సింది ఎన్నికల కమిషను, కేంద్ర ప్రభుత్వం. లేదు ఇది ప్రజాప్రభుత్వం, ఈవీఎంల ప్రభుత్వం కాదు, ఇక మేము చేసింది ఇంత మంచి పని చేసినాం, ఎక్కడా కూడా ఇసమంతా కూడా 1% కూడా తప్పు జరగలేదని వాళ్ళు చెప్పాలి. చెప్పే పరిస్థితి లేదు. చెప్పకపోగా కొత్త కొత్త కొర్రీలు పెడుతున్నారు. అసలు సీసీ ఫుటేజ్ చూపించాం, మేము వెబ్కాస్టింగ్ చూపించాము. ఎందుకు చూపారు? ఏముంది అందులో దాచుకోవడానికి? ఎన్నికల ప్రజల కోసం, మీకోసమా?
ఎన్నికల ప్రజల కోసం ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం, ప్రజలు వేస్తే ఓటు ఎన్నుకునే ప్రభుత్వం. ఆ ప్రజలకు చూపించడానికి మొహమాటం ఏముంది? ఆ అభ్యర్థులకు చూపించడానికి మొహమాటం ఏముంది? అంటే ఏదైనా దొంగ పని చేస్తే అప్పుడు భయపడాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప వేరే ఏం లేదు ఇందులో.